నమస్తే. దాదాపుగా ఒక 20 రోజుల నుండి నెల రోజుల మధ్యలోనే మొత్తం మంగ్లీకి సంబంధించిన అయితే మైక్రో ఫైనాన్స్ దాదాపుగా 100 నుండి 150 కోట్ల స్కామ్ అనేది జరిగిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ చూసినా మొత్తం ఇదే టాపిక్ నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి కొంతమంది గిరిజన నాయకులందరూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. సో ఈ ప్రెస్ మీట్లో భాగంగానే ఒక పర్సన్కి మంగ్లీ కాల్ చేయడం జరిగింది. సో కాల్ ఎందుకు వచ్చింది, అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంది, అసలు ఇదంతా ఏం జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ రాథోడ్ ఉన్నాడు. అన్న నమస్తేనే. సో మొన్న ఫిలిం ఛాంబర్కి పోయిల్లు, అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిల్లు. సో ప్రెస్ మీట్లో భాగంగా మంగ్లీ గారు కూడా మీకు లైవ్లో కాల్ చేయడం జరిగింది, మీ ఇంకో గిరిజన విద్యార్థి నాయకురాలకి. సో ఏంది అసలు మీకెందుకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంది? ఒక పక్కనేమో నేను నిర్దోషిని, అసలు ఇట్లాంటి స్కాములు చేయలేదు, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాను చెప్పేసి ఒక పక్క ఆమె చెప్పుకుంటానే, ఇట్లా మీకు కాల్ చేసి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే ఇప్పుడు మీడియా సాక్ష్యంగా కదా, ఇప్పుడు మనం చెప్తే నమ్మడం లేదు, ఇప్పుడు ఆరోపణలు చేస్తే నమ్మడం లేదు. అది లైవ్లోనే మంగ్లీ గారు మా సిస్టర్ ప్రత్యూష రాథోడ్ గారికి ఫోన్ చేశారు. అది ఎవరో గద్వాల్ నాయకుడు అది ఇదేదో మాట్లాడారు, ఇట్లా మాట్లాడారు. సరే వారికి తెలియాలి ఇప్పుడు మంగ్లీ గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఏం సంబంధం లేకపోతే ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇదే సపోర్ట్ నువ్వు స్టార్టింగ్లోనే ఏదో అడ్వకేట్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు కూర్చొని ఏదో ఆఫీస్లో పంచాయతీ పెట్టుకున్నప్పుడు అదే గిరిజన నాయకులు, గిరిజన బిడ్డలను గుర్తుకొస్తున్నారు కదా. ఇప్పుడు అదే గిరిజన బిడ్డలను పిలిపించి నా పైన ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు, నేను మీ బిడ్డని, నన్ను కాపాడుకోండి, నా పైన ఇట్లా దుష్ప్రచారాలు చేసే అవకాశం ఉందని చెప్పేసి నువ్వు ఎందుకు ముందు గ్రహించలేదు? అదే గిరిజన బిడ్డలు ఈరోజు సపోర్ట్ అడుగుతున్నావు కదా. మరి గిరిజన బిడ్డల పక్షాన ఉంటారా, నీ పక్షాన ఉంటారా? 100 మంది గిరిజన బిడ్డలు ఉన్నారు, నువ్వు ఒక్కదానివే ఉన్నారు. నువ్వు సెలబ్రిటీ అని పక్కన పెట్టు, 2 నిమిషాలు సెలబ్రిటీ అని పక్కన పెట్టు. నువ్వు కూడా అన్నం తింటున్నావు, నేను కూడా అన్నం తింటున్నావు. రాత్రి అయితే పడుకుంటావు, నేను కూడా రాత్రి అయితే పడుకుంటా. నీకు సోమవారమే, నాకు సోమవారమే. నీకు మంగళవారమే, నాకు మంగళవారం. నీకు సోమవారం వచ్చిన రోజు నీకు ఆదివారం రాదు, నాకు ఆదివారం రోజు నాకు సోమవారం రాదు. కాబట్టి నువ్వు ఒక సాధారణ వ్యక్తియే, నువ్వు సెలబ్రిటీ అనేది పక్కన పెట్టు. కానీ ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఆరోపణలు ఎటువంటి ఆరోపణలు? ఏ పేద బిడ్డల నుంచి డబ్బులు వసూలు చేశారు? దీంట్లో నీ ఆరోపణలు నిజమా కాదా? నీ ఆత్మ అదే చెప్తా ఉంది కదా, నేను ఒక గిరిజన బిడ్డని, కష్టపడి పైకి వచ్చిన, నా మీద కావాలని కుట్ర చేస్తా ఉన్నారు, నేను ఎదిగేదాన్ని ఓడ్చుకోలేక నన్ను ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, గిరిజన నాయకులు నా పైన కావాలని ఇదంతా చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు మరి అంతా టార్గెట్ చేస్తా ఉన్నారు మీరంటే ఏం చెప్తారు? గిరిజన బిడ్డలు ఎందుకు ఆమెను టార్గెట్ చేస్తా ఉన్నారు? ఎందుకు మేము ఆమెను టార్గెట్ చేయడం లేదా? మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నాకు ఇదే బాధ అనిపిస్తుంది. గిరిజన బిడ్డలు మేము కూడా ఆమెకు సపోర్ట్గానే వచ్చినాము. ఆమెకి ఎక్కడ వాట్ ఈస్ వాట్ అనేది తెలియదు. అడగడంలో తప్ప, ప్రశ్నించే హక్కు లేదా? ఇప్పుడు పేద ప్రజల పక్షాన ఉండడం తప్ప? ఆమెకు 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయని ఆమె సపోర్ట్ ఉండాలా? సెలబ్రిటీ ఆమె ఫోటో పక్కన దిగితే 10 మంది చూస్తారని ఆశనా? ఇవన్నీ కుదరవన్నా. విక్టిమ్ కార్డులు పనికిరాని మాటలు ఇవన్నీ. నేనేమంటున్నా అంటే, గిరిజన బిడ్డలు నేను ఎవరు తొక్కడం లేదు, గిరిజన బిడ్డలు నేను ఎవరు టార్గెట్ చేయడం లేదు. కేవలం సింపతి కోసమే ఇవన్నీ వాడుతూ ఉందా మాటలు? అంతే కదా. సింపతి క్రియేట్ అవ్వడంలో ఒక స్టేటస్లో సింపతి క్రియేట్ అవుతుంది. మొన్న ఏడ్చినావు, ఎవడన్నా బాధపడ్డా? చెప్పే, నువ్వే చెప్పు. మొన్న ఏడ్చినావు, అయ్యో పాపం అన్నారు. ఎందుకన్నారు? అరే మంగ్లీ కూడా ఇట్లాంటి పనులు చేస్తుందా అన్నారు. ప్రపంచం అంతా అన్నారు. తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు వినేటోళ్ళు, తెలుగు భాష వచ్చే ప్రతి ఒక్కడు బాధపడ్డాడు నీ గురించి. నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? నీకెవడో రాంగ్ అడ్వైజ్ చేస్తున్నాడు, లేకపోతే నువ్వేదో బోన్లో ఇరికినట్టున్నావు, నీకేదో టార్గెట్ చేస్తున్నట్టున్నారు. నీకేమైనా బాధలుంటే, నువ్వు తప్పు చేసినుంటే రండి, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. గిరిజన బిడ్డల దగ్గర రండి, మన తండాలలో పంచాయతీ కూర్చుంటారు. హైకోర్టు ఆర్డర్ కూడా పనికిరావన్నా. మన తండాలలో పంచాయతీ జరిగితే హైకోర్టులో ఆర్డర్ ఇచ్చినా మన తండా పంచాయతీల కింద ఉండదు. నాయక్ డాబ్ అంత ఉంటుంది. వాళ్ళు తీర్మానం చేసినంటే ఖతం, అది అవ్వాల్సిందే. హైకోర్టు కూడా రా, నీకు నిజంగానే ఇబ్బంది ఉంటే మేమంతా కూర్చోబెడతాం, లేకపోతే నువ్వు ఫోన్ చేద్దా, రా అన్న నాకు ఇట్లా ఇబ్బంది అవుతుందన్న, ఇప్పటికి కూడా రా, నేను నిజంగానే తప్పు చేసిన అన్న, నా దగ్గర మధు ఇట్లాంటి దుర్మార్గుడు నాకు తెలియదు అన్న, నేను వాని వెనకాల మొత్తం సర్చ్ చేయలే, నా విజిలో ఉన్నా అని చెప్పు. నిజంగానే తప్పు చేసి ఉంటే చెప్పు. మధు అనే పర్సన్ ఎవరైతే మరి తప్పు చేసినట్టు తెలిసిన ముందే కేసు పెట్టకుండా ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తా ఉంది అసలు? మరి ఇప్పుడు మధు ఫస్ట్ డే పంజాగుట్ట పిఎస్ వచ్చినప్పుడు మధు నాకు సంబంధం లేదన్నది. డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఏమన్నది? మధు ఫ్రెండ్స్ అన్నాడు. ఇప్పుడు సంబంధం లేదని ఒక దగ్గర వచ్చింది. సెకండ్ స్టెప్ ఏమొచ్చింది? ఫ్రెండ్స్ వచ్చింది. థర్డ్ బిజినెస్ పార్ట్నర్ అంటదేమో. ఆశపడుతున్నాయి, నేను భగవంతుని ప్రార్థన చేస్తున్నా, భగవంతుని మొక్కుతున్నా, ఈ పేద ప్రజల పక్షాన నువ్వు నిలబడు దేవుడా, ఈ పేద ప్రజల పక్షాన నువ్వు నిలబడు. సిస్టమ్ నిలబడలేకపోతుంది. ఈరోజు సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్కి దారి లొంగుతుంది.
లొంగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే పేద ప్రజల పక్షాన నువ్వు దేవుడు నిలబడాలి ప్రార్థిస్తున్నా, నేను మొక్కుకుంటున్నా దేవుణ్ణి. ఇంకోటి ఇప్పుడు మీరు ఆ బాధితులకు సంబంధించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్గా ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేసి ఇలా ఏమంటా ఉన్నారు? అసలు నిజంగా ఎంతమంది ఉన్నారు, ఎంత అమౌంట్, అసలు ఏంది అసలు వాళ్ళ ఒక పక్క ఏమో అసలు ఏం జరగదని ఒక పక్క వీళ్ళు వాదిస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది అసలు బాధితుల ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందే ఒక బాధితుడు అన్నోన్గా ఎవరో బాధితుడు ఫోన్ చేశారు, అన్న ఇగో ఇట్లా నాకు అన్యాయం జరిగిపోయింది, మా నాగార్జున సాగర్లో 30 కోట్లు ఇట్లా వసూలు చేసిపోయారన్న, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారన్న, మంగ్లీ సపోర్ట్గా మాట్లాడుతున్నారు మన నాయకులు, అది కరెక్ట్ కాదన్న, మేమే వస్తామన్న బయటికి, లేకపోతే మీరే రండి అన్న మీడియాని తీసుకొని అని చెప్పేసి అన్నారు. మరి పేద ప్రజలు ఈ వీడియోలు చూసినాక ప్రతి ఒక్కడు అరే మేము కూడా పోయినామా, నాది కూడా దేవరకొండనే అండి, ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులంతా బాధితులే, నా బాధితులే. ఎవరెవరు అసలు ఏం చెప్పాలంటే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి వాళ్ళ చాలా దగ్గర సడ్డగూడు 40 లక్షలు ఎకరం భూమి అమ్మి ఇచ్చిండంట. ఈరోజు కూతురు పెళ్లికి వచ్చింది, పెళ్లి చేయడానికి డబ్బులు లేవంట. ఏం చెప్పమంటారు? ఈరోజు డబ్బులు మిత్తిలు కట్టలేక 3-4 సూసైడ్ చేసుకున్నారు. ఏం చెప్పాలి? ఇప్పుడు మంగ్లీ గారు కన్నీళ్ళు పెడితే అంత బాధ అనిపిస్తుంది, ప్రాణాలు పోతే బాధ అనిపించడం లేదు ఈ సొసైటీలో. ఎందుకో నాకు ఈ ఆలోచన నాకు అర్థం అవ్వడం లేకపోతుంది. ఇంత జరుగుతూ ఉంది, మరి పోలీస్ వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతే ఎందుకు ఇంత డిలే చేస్తూ ఉన్నారు? సో మొన్న ఏదైతే అడ్వకేట్ సుబ్బు పోరాడుతుంటే ఆయన మీద ఆయన బ్రీత్ అనలైజ్ టెస్ట్ కావచ్చు, ఇలా సో అండ్ సో జరుగుతూ ఉంది. మరి ఇంత తెలుస్తూ ఉంది, బాధితులు వచ్చి స్వయాన చెప్తా ఉన్నారు, మరి ఎందుకు ఈ ఎంక్వైరీస్ కావచ్చు, యాక్షన్ ఎందుకు తొందర? అదే నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, కేంద్ర మంత్రులు ఎవరో ఉన్నారంటున్నారు, ఏదో రాష్ట్ర మంత్రులు ఉన్నారు అంటున్నారు, నా వెనకాల వీళ్ళు ఉన్నారు. దయచేసి కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు దండం పెడుతున్నా, మీకు దండేసి దండం పెడుతున్నా, మీరు ఎవ్వరు కూడా ఈ కేసుని ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఒక నిజాయితీ గల ఆఫీసర్ని పెట్టండి. అవసరమైతే స్టేట్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగితే సిబిఐకి ఫార్వర్డ్ చేయండి. సిబిఐ చాలా ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, పేద ప్రజల పక్షాన ఉంటుంది. 30 సంవత్సరాలు వెనుకనెట్టేశారండి. 30 సంవత్సరాలు వాళ్ళ జీవితకాలం కష్టపడ్డ జీవితాన్ని మొత్తం వృధా చేశారు. ఏం చెప్పాలి ఇప్పుడు? ఇంకా వాళ్ళు పేద ప్రజలు ఇప్పుడు బుక్కుమని సస్తున్నారన్న, అసలు అన్నం తినలేకపోతున్నారు, నా డబ్బులు వడ్డీ కట్టలేకపోతున్నారు, బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటికి తాళం వేస్తా అంటున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరేం చేస్తున్నారు? డబ్బులు ఇచ్చింది వీడు ఎక్కడెక్కడ బిజినెస్ చేసిండు, ఎవరితో దోస్తాను చేసిండు అని బాధ బాధితులు ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు ఏజెంట్లకు ఇచ్చినాం, ఏజెంట్లు మంగ్లీ పేరు చెప్తారా, మధు పేరు చెప్తారా? నాకు ఏజెంటే కదా, ఏజెంటే ఇచ్చిండు. ఏజెంట్ ఎవరికి ఇచ్చిండు? ఇట్లా 200-300 మంది ఏజెంట్లు ఉన్నారు, ఏజెంట్లందరినీ బయటికి తీయండి. కానీ ఇంకోటి ఇక్కడ సో మంగ్లీ తప్పు చేయలేదని చెప్తా ఉంది, అంతా ఓకే. మరి ఇట్లా బ్యాక్ అండ్ ఎంక్వైరీలు ఎందుకు చేస్తా ఉంది? ఆ లీడరు ఈ లీడర్ అని చెప్పి నాకు ఫోన్లో చెప్తుంటే విన్నాం కాబట్టి, సో అంత అవసరమే వచ్చింది. చేయనప్పుడు ధైర్యంగా ఉండొచ్చు కదా. ఇదే మాట నేను అన్నా. నీ సోషల్ మీడియాలో ఎవరో అన్నోన్ పర్సన్ కామెంట్ చేశారు, 3 రోజులు అరెస్ట్ చేయించినావు, నీకు సంబంధం లేదు. సంబంధం లేని పర్సన్స్ అన్నోన్గా ఒక్క కామెంట్ పెడితేనే నువ్వు తట్టుకోలేకపోయినావు, నీ మీద మచ్చలేని వ్యక్తిలా ఎదుగుతున్నావు. ఒక కామెంట్ పెడితేనే నువ్వు ఓడిపోలేకపోయినావు. ఎందుకు వాడిని అరెస్ట్ చేయించినావు, వీడిని ఎందుకు అరెస్ట్ చేపిస్తలేవు? ఏమొచ్చింది చెప్పు ఇక్కడ డిఫరెన్స్? వాడేమో నిన్ను కామెంట్ పెడతాడు, ఇక్కడేమో నువ్వు పేద ప్రజల పక్షాన పడడానికి నువ్వు కేసు పెట్టడానికి నీకు ఇంత ఇబ్బంది ఎందుకు తల్లి? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని లాగుతుంటేనే బాధపడతా ఉంది. మరి మొన్న అడ్వకేట్ సుబ్బు మీద కూడా కొన్ని అలిగేన్స్ కూడా చేసింది కదా. ఇప్పుడు అది బాధాకరమైన. ఇప్పుడు వారి వ్యక్తిగతంగా ఇప్పుడు వారి విఘ్నతకు వదిలేస్తాను నేను, మంగ్లీ గారి విఘ్నతకు వదిలేస్తా. ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడడం తప్పండి. ఇప్పుడు నువ్వు నీ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడడం నీకు నచ్చలేదు, మరి నువ్వు ఇంకో ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడడం సంస్కారం? ఇది పద్ధత, రూలా ఇది? వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి ఆడబిడ్డలు లేరు, ఇదా? సో మరి ఏంటి మరి బాధితుల పక్షాన కొట్లాడడం కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నారా వాళ్ళ తరపున పోరాడడానికి? రోజు ఇప్పుడు హైదరాబాద్లోనే చాలా బాధితులు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి తండాలకు వెళ్ళి వలసలు వచ్చి సింగరేణి కాలనీ, నందనవనం, ఈ కాలనీ బస్తీలో అందరు బాధితులు ఉన్నారు. ఇప్పుడు కూడా 1-2 రోజుల్లో బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి తండకు వెళ్తాం మేము. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు అటో ఇటో తేల్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.